నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతున్న ఈ తరుణంలో మనం నియోజకవర్గాల వారీగా అక్కడ రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ అందిస్తూ ఉన్నాం. ఈ విశ్లేషణ కార్యక్రమానికి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. అలా స్పందన వ్యక్తం చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనం నర్సీపట్నం నియోజకవర్గం గురించి అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారటానికి అవకాశం ఉంది, ఈ అంశాల మీద మనం చర్చించుకుందాం. నర్సీపట్నం పేరు వినంగానే మనకి గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్ మీద తన ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రదేశంగా ఈ నర్సీపట్నం, ఈ ప్రాంతం నుంచి ఆయన ప్రారంభించాడు. అక్కడ గిరిజనులకి మద్దతుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. ఆయన అడుగుజాడలు ఇంకా కనపడుతూనే ఉంటాయి. నర్సీపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కొప్పుల వెలమ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఆయన పోటీ చేస్తారు. ఆయనకి ఇక్కడ క్లియర్ కట్గా మొత్తం ఈసారి భారీ మెజారిటీతోటి ఆయన గెలవటానికి ఇక్కడ అన్ని అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లోనే కొంత పొరపాటు జరిగింది. దాంతో ఈయన ఉమాశంకర్ గణేష్ చేతిలో ఈయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ అయ్యన్న పాత్రుడికి చాలా మంచి పేరు ఉంది, మంచి అక్కడ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు అయ్యన్న పాత్రుడి కుమారుడు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే, చింతకాయల విజయ్. ఈయన ప్రభావం కూడా ఈ ప్రాంతం మీద చాలా ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడటం, అక్కడ ఎమ్మెల్యే చేసే అక్రమాల మీద పోరాడటం, ఇవన్నీ కూడా చింతకాయల విజయ్ చేస్తున్నాడు. నిత్యం క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఏ విధంగా భూ ఆక్రమణలు చేస్తున్నాడు, ఏ విధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా చింతకాయల విజయ్ పూసగుచ్చినట్టు వివరిస్తూ ఉంటారు. మొత్తం అయ్యన్న పాత్రుడికి సంబంధించినంత వరకు కూడా ఆయన చాలా సీనియర్ నాయకుడు కావటమే కాకుండా గ్రామాన ఆయనకి సంబంధించిన, ఆయన అంటే అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎక్కడ తిరుగులేని ఆధిక్యత వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఎక్కడా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల జోలికి వెళ్ళట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మాకు తెలియదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఇవన్నీ ఎంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనపట్టలేదు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏళ్ల తరబడి పనులు పెండింగ్లో ఉంటున్నాయి తప్ప పనులు కంప్లీట్ కాని పరిస్థితి ఉంది. ఎక్కడ అభివృద్ధి కనపడకపోవటం అనేది మొత్తం నర్సీపట్నంలో ప్రతి నిత్యం ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ ఈ విధమైన పరిస్థితి లేదు అనేది ప్రజల్లో స్థూలంగా వినపడుతున్న టాక్. దీనివల్ల తెలుగుదేశం వస్తేనే, అందులో అయ్యన్న పాత్రుడు ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ఒక బలమైన నమ్మకంతో అక్కడ ప్రజలు ఉన్నారు. ఈ నమ్మకం స్పష్టంగా కూడా కనపడుతూ ఉన్నది. మొత్తం అయ్యన్న పాత్రుడు చేసిన పనులు కానీ, గతంలో చేసిన పనులు, కొత్తగా ఇస్తున్న హామీలు, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలు, గ్యారంటీలు, భవిష్యత్తు గ్యారంటీ, ఇటువంటి కార్యక్రమాలతోటి ఇక్కడ అయ్యన్న పాత్రుడికి
తిరుగు లేకుండా తిరుగులేని రాజకీయ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ మొత్తం అసలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పలకరించటం అనేది అయ్యన్న పాత్రుడు మొదటి నుంచి చేసుకున్న అలవాటు. ఎక్కడెక్కడ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో వైసీపీ కొంత బలంగా ఉన్నది అని భావించిన చోటకి అయ్యన్న పాత్రుడు వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకోవటం, ఇటువంటి క్షేత్రస్థాయి పనులు కూడా రెగ్యులర్గా చేయటం వల్ల ఈ నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం వైపే చూస్తున్నది. తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా ఒక ప్రజలతోటి మమేకమై ఉన్నారు. మొత్తం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మేము ప్రజలతోటే ఉంటాము అన్న మెసేజ్ని తెలుగుదేశం పంపిస్తున్నది ప్రజల్లోకి. అట్ ది సేమ్ టైం వైసీపీలో మాత్రం మొత్తం ఈ అభివృద్ధికి సంబంధించి ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాల ఆనవాళ్ళు లేకపోవటం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే యంత్రాంగం లేకపోవటం, ఈ విధమైన పరిస్థితుల్లో మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం అంతా కూడా వైసీపీ ఎప్పుడు పోతుందా, తెలుగుదేశం ఎప్పుడు వస్తుందా అన్న ఆతృతలోనే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ దాదాపుగా తెలుగుదేశం పార్టీకి 54 నుంచి 58% ఓట్లు రావటానికి ఇప్పటికీ చాలా స్పష్టమైన అవకాశం కనపడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఓట్ల కన్నా కూడా గణనీయంగా తగ్గిపోవటానికి ఇక్కడ అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. రాజకీయంగా ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితుల్లో అధికార వైసీపీ ఉండటం ఇక్కడ గమనార్హం. అందువల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది అనే విషయం మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. అక్కడంతా కూడా తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద, వాళ్ళందరి మీద దౌర్జన్యం చేయటం కోసమే వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఇవి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఎక్కువ కావటం వల్ల ఈసారి ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతోటి విజయం సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరొక నియోజకవర్గాన్ని, అక్కడున్న రాజకీయ పరిస్థితులని విశ్లేషించుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.